వాళ్ళు సెలబ్రిటీస్లో కూడా చాలామంది కామనర్స్ లాగే వచ్చేవారు కదా, బాగానే కమ్యూనిటీకి అయి బాగానే ఉంటుంది అనుకుంటున్నాం అంతే. సో ఎవరు విన్ అయితే బాగుంటుందని మీకు కామనర్స్ నుండి వెళ్ళిన 6 మెంబర్స్లో ఎవరైనా పర్లేదు. రాము రాత్రుడు ఐడియా ఉన్నాడా? రాను బొంబాయి రాను ఫేమ్ ఆయన గురించి ఏం చెప్తారా? ఆయనది తెలుస్తున్నట్టు ఏమో 50-50 ఛాన్సెస్. శ్రీజ, దమ్ము శ్రీజ. ఎందుకు దమ్ము శ్రీజ అంటే ఆమె బాగా కొట్లాడుతుందా? అన్నీ టఫ్ ఫైట్ ఇస్తుంది. ఈవెన్ ఇన్ నామినేషన్స్, గేమ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, షీ విల్ గివ్ టఫ్ కాంపిటేటివ్. సో ఇన్ని సీజన్స్లో మీకు నచ్చిన సీజన్ ఫోర్త్ సీజన్ అభిజిత్ సోయల్ వాళ్ళున్న సీజన్. సో హోస్ట్లలో మీకు ఎవరంటే ఇష్టం? నాగార్జున, నాని? నేను అంతకుముందు చూడలేదు, నాగార్జున ఉన్నప్పటి నుండే చూస్తున్నాను అంతే. అంతకుముందు నాకు తెలియదు అసలు బిగ్ బాస్. ఓకే. సో దమ్ము శ్రీజ విన్ అవుతుందా? మరి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా దమ్ము శ్రీజది? లేదు అంటే ఏమో తెలియదు, కానీ ఆమె అయితే టాస్క్ వచ్చిన ప్రతిసారి విన్ అవుతూనే ఉంటుంది. టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అని అనుకుంటున్నాం. సో మాస్క్ మ్యాన్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుండు, ఏ విషయం ఉన్నా కటాగట్ చెప్తుండు. గొడవలు ఎక్కువైతే ఏమో అనిపిస్తుంది ఆయన వల్లే. ఆయన అసలు అవతల వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచించాడు, డైరెక్ట్గా మాట్లాడుతూనే ఉంటాడు. అంటే బిగ్ బాస్ ఇంటికి కావాల్సిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే కదా? అటువంటి వాళ్ళే కానీ ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు హౌస్ అనిపిస్తుంది. నిన్నే స్టార్ట్ అయింది, ఇంకేం అనిపించలే. అందరు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ ఓకే, చూడొచ్చు, బాగానే ఉంటుంది. డేమన్ పవన్ గురించి చెప్పండి. డేమన్ పవన్ ఉన్నాడు కదా, అందరూ చాలా క్యూట్ ఉన్నారంటారు, ఏమన్నారు? అందరు చాలా క్యూట్ ఉన్నాడు, గెలవాలి అని చెప్తున్నారు, మీరేం చెప్తారు? మేమేమనుకున్నామంటే ఆయన బేసిక్గా ఏమంత పర్ఫార్మెన్స్ చేయలేరు, అదే ఓన్లీ క్యూట్నెస్ ఉన్నాడని తీసుకున్నారేమో అనుకున్నాం మేము కూడా అంతే. కోసం వచ్చినట్టు కావాలి.